పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ప్రభువుని ఎరిగిన విశ్వాసులకు దేవుని యందు అనేక ఆధిక్యతలున్నట్లు మనం గ్రహించగలం. వీటిలో ప్రాముఖ్యమైన ఆధిక్యతలు 10 ఉన్నాయి. ప్రథమంగా దేవుని పిల్లలు, రెండవదిగా దేవుని కుమారులు, మూడవదిగా ప్రభు యొక్క సోదరులు, నాలుగవదిగా దేవుని వారసులు, ఐదవదిగా పరిశుద్ధులు, ఆరవదిగా దేవుని జతపనివారు, ఏడవదిగా ప్రభుని శిష్యులు, ఎనిమిదవది దేవుని యాజకులు, 9 దేవుని స్నేహితులు, 10 రాజులు. ఈ 10 ఆధిక్యతలు మనకు నేర్పే ఆధ్యాత్మిక సత్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ దినం మొదటి ఆధిక్యతను గురించి మనం ధ్యానిద్దాం. దేవుని పిల్లలు. మానవ కుటుంబంలో జన్మించినందున మనం మానవ సంతానమయ్యాం. అలాగే దేవుని పిల్లలం కావాలి అంటే దేవుని కుటుంబంలో మనం జన్మించాలి. అలాగైతే మనము దేవుని కుటుంబంలో ఎలాగా జన్మించగలం? దీనినే తిరిగి జన్మించుట లేక రక్షింపబడుట అని దేవుని గ్రంథం చెబుతుంది. ఒక పర్యాయం యూదుల అధికారి అయిన నికోదేముతో యేసు ప్రభు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని సెలవిచ్చాడు. క్రొత్తగా జన్మించుట లేక తిరిగి జన్మించుట అనే అనుభవం మానవ ఆత్మలో జరుగునట్టి దేవుని ఆత్మకార్యమై ఉంది. దేవుని ఆత్మ మానవ ఆత్మతో సంపర్కం చెందక మానవ ఆత్మ తిరిగి జన్మించుట అనే అనుభవాన్ని పొందలేదు. ఇది ఎలాగో పరిశీలిద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథమందలి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనములో దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని వ్రాయబడిన ప్రకారం సృష్టికర్త అయిన దేవుడు కొంత మంటిని తీసుకొని దానిని మానవాకారముగా రూపొందించి ఆ మంటి విగ్రహములోనికి తన జీవవాయువును ఊదగా ఆ మంటిలో ప్రవేశించిన ఆ జీవవాయువు ఆత్మగాను ప్రాణముగాను మారింది. దాని ఫలితంగా మన్ను శరీరంగా మారిపోయింది. అప్పటి నుండి నరుడు ఆత్మ ప్రాణములు గలవాడుగా ఉన్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనములో వ్రాయబడిన ప్రకారం దేవుడు ఆత్మను ఒక దీపముగా మానవుని యందు ఉంచాడు. ఎందుకనగా మానవ సృష్టికి పూర్వం దేవుని సన్నిధి నుండి పడిపోయిన సాతాను తన చీకటి శక్తులను సార్వత్రికమందంతటా వ్యాపింపజేయుటకై సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. ఆ కారణాన సాతాను యొక్క చీకటి శక్తుల ధాటికి తొట్టుపడకుండానట్లు దేవుడు తాను సృజించిన నరునికి ఆత్మను దీపముగా ప్రసాదించాడు. కానీ బలముగా గాలి వీచేప్పుడు అది ఎరిగిండి కూడా తలుపులు తెరవటం వల్ల ఇంటిలోని దీపము ఆరిపోయినట్లు ఆది నరుడు తనకివ్వబడిన స్వేచ్ఛా చిత్తాన్ని దుర్వినియోగపరిచి తన హృదయాన్ని తెరవగా పాపం పెనుగాలి వలె లోపలికి ప్రవేశించి అంతరంగములోని ఆత్మదీపాన్ని ఆ ఏదేను వనములోనే ఆర్పివేసింది. వెంటనే వెలుగుబిడ్డలైన ఆది దంపతులు చీకటి జీవులుగా మారిపోయారు. ఆది దంపతులలోని ఆత్మదీపము ఆరిపోయిన ఆనాటి నుండి ఈనాటి వరకు వంశ పారంపర్యంగా మానవులందరూ ఆరిపోయిన ఆత్మ దీపములు గల వారై ఉన్నారు. ఆరిపోయిన ఆత్మ దీపములు గల మానవులందరూ ఆధ్యాత్మిక మృతులే. ఆరిపోయినట్టి ఆత్మ దీపములను వెలిగించి నూతన జీవాన్ని ఇవ్వటానికై యేసు ప్రభు జీవపు వెలుగుగా ఈ లోకమునకు వచ్చాడు. నిజమైన వెలుగుండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనములో వ్రాయబడిన ప్రకారం ఆ వెలుగు యేసుక్రీస్తే. మరియు ఆయనలో జీవముండెను. ఆ జీవము
మనుషులకు వెలుగై ఉండెను అని వ్రాయబడిన ప్రకారం దేవుని జీవమే మన వెలుగు. ఆరిపోయిన ఆత్మ దీపములు వెలిగించబడుట అనగా పాపములలోను అతిక్రమములలోను చనిపోయిన ఆత్మ జీవించుట అని అర్థం. కాబట్టి ఆది మాధ్యాంతరహితంగా తేజరిల్లుచున్న క్రీస్తు ప్రభుని ఆత్మ జ్వాల ఆరిపోయిన మానవ ఆత్మను ముట్టించి వెలిగించినప్పుడే నరుడు జీవపు వెలుగును పొంది దేవుని కుటుంబంలో జన్మించిన వాడవుతున్నాడు. క్రొత్తగా జన్మించుట అంటే అదే అర్థం. క్రొత్తగా జన్మించుటకు గాను మనం మన పాపముల విషయమై పశ్చాత్తాపపడి వాటిని ఉన్నవి ఉన్నట్లుగా యేసు ప్రభు సముఖములో ఒప్పుకొని క్షమాపణకై ప్రార్థించాలి. అప్పుడు ఆ ప్రియ ప్రభు మనల్ని కరుణించి క్షమించి తన ప్రశస్త రక్తముతో మనల్ని కడిగి తన మరణ భూస్థాపన పునరుద్ధాన శక్తులతో మన పాప జీవితమును నిర్మూలము చేసి మనల్ని నూతన జీవితులనుగా మార్చివేస్తాడు. అదే క్రొత్త జన్మ, అదే రక్షణ. ఇట్టి రక్షణానుభవం ద్వారా మృతమైన ఆత్మ తిరిగి జీవించగలుగుతోంది. తద్వారా మనము జీవము గల దేవునితో సన్నిహిత సహవాసాన్ని పొందగలము. మొదటి జన్మ ద్వారా ఆది మానవుడైన ఆదాము అతిక్రమములలోను మన తల్లిదండ్రుల పాపములోను పాలివారమవుచున్నాం. రెండవ జన్మ ద్వారా అనగా నూతన జన్మ ద్వారా నూతన జీవితములో ప్రవేశిస్తున్నాం. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితములోనికి ప్రవేశం కలుగుతోంది. ఆ కారణాన నూతన హృదయం, నూతన స్వభావం, నూతన మనస్సు, నూతన మనస్సాక్షి మొదలగు వాటిని పొందగలుగుచున్నాం. ప్రియమైన స్నేహితుడా, సోదరి, నీవు జీవము గల దేవుని బిడ్డవు కాగోరుచున్నావా? అలాగైతే నీ పాపముల విషయమై పశ్చాత్తాపడి దేవునికి విరోధంగా చేసిన పాపములను దేవుని ఎదుట, మానవునికి విరోధంగా చేసిన పాపములను మానవుని ఎదుట ఒప్పుకొని క్షమాపణకై ప్రార్థించు. ప్రభు అయిన యేసుక్రీస్తును నీ స్వరక్షకునిగా అంగీకరించు. అప్పుడు ఆ ప్రియ ప్రభు నిన్ను క్షమించి తన విలువైన రక్తధారలతో నీ హృదయాన్ని పవిత్రపరిచి నిన్ను దేవుని ఇంట జన్మించిన బిడ్డగా మార్చగలడు. దేవుడు నీకు సహాయం చేయునుగాక.